నాగ కార్తికేయని ఉన్నత శిఖరాలకు ఎదగాలి పుట్టినరోజు పురస్కరించుకొని దీవించిన ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో చిన్నారి నాగ కార్తికేయని జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖుల ఐ రామకృష్ణారెడ్డి విచ్చేసి కార్తికేయని దీవించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చిన్ననాటి నుండి చదువుపై శ్రద్ధ చూపాలన్నారు. చిన్నారి నాగ కార్తికేయని కృషి పట్టుదలతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో క్రమశిక్షణతో అనుకున్నది సాధించాలన్నారు. ముందుగా కేక్ను కట్ చేసి నాగ కార్తికేయనికి తినిపించి దీవించారు. ఈ కార్యక్రమంలో తల్లి శ్రావ్య, మామయ్య పుల్ల కృష్ణ, అమ్మమ్మ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా శ్రావ్య గారి అమ్మాయి నాగ కార్తికేయని పుట్టినరోజు సందర్భంగా మరి ఇంతమంది చిన్నపిల్లలు అందరి మధ్యన చాలా కోలాహలంగా పుట్టినరోజు వేడుకలు జరిగినాయి. చాలా ఆనందంగా ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం అండి. వీళ్ళకి మాయాబలం తెలియదు. వాళ్ళ యొక్క భావజాలం అంతా కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. మరి నేటి పిల్లలే రేపు భారత పౌరులు. అందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో మెలిగారు. చక్కగా కేక్ కటింగ్ కానీ కింద భోజనాలు కానీ ఎంతో మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే నాగ కార్తికేయని పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఈరోజు తన బాధ్యతలను ఎక్కడా కూడా మరవకుండా స్కూల్కి వెళ్ళడం కానీ, చదువుకోవడం కానీ, పొద్దున్నే గుడికి వెళ్ళడం, అన్నదాన కార్యక్రమాలు సాంప్రదాయాన్ని కొనసాగిస్తానే సరదాగా మోడర్న్గా అందరూ కూడా ఆనందంగా గడపాలని చెప్పి తన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకుని ఇంతటి ఘనంగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది. మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మా నాగ కార్తికేయని తను అనుకున్న విధంగా ఒక మంచి ఐఏఎస్ హోదాకి ఎదిగి తను చాలా బాగా చదువుతుందండి. మంచి చదువులు కూడా చాలా జమ్ము. అదేవిధంగా లోకజ్ఞానం కానీ సమాజపరంగా కానీ వారి అమ్మగారిని ఆదర్శంగా తీసుకుంటుంది. అదేవిధంగా వాళ్ళ మావయ్య పుల్లాకృష్ణ కూడా ఇప్పుడు కూడా తనని కంటికి రెప్పలా చూసుకుంటూ తన చదువులో అభివృద్ధికి తోడ్పడుతూ వాళ్ళ అమ్మమ్మ గారు వీళ్ళందరూ కూడా కుటుంబం అమ్మాయి యొక్క తెలివితేటలకు అనుగుణంగా మరింత అభివృద్ధి చెందేలా సహకరిస్తున్నారు. మరి నా వంతుగా నాయన గారు కూడా అమ్మాయి అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే చాలా షార్ప్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది, నలుగురిని కలుపుకుంటూ వెళ్ళిపోతుంది. చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ కలిగి ఉన్న అమ్మాయి. మరి ఇటువంటి అమ్మాయి మంచి సేవాభావంతో ముందుకి మంచి ప్రజాదరణ కలిగిన ప్రజా సేవా సంకల్పంలో ఐఏఎస్ ర్యాంకులు పొంది మంచి కలెక్టర్గా చూడాలని చెప్పి నా చిరకాల కోరిక. మరి ఆ పరమశివుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అలాగే మన చిరంజీవులందరూ కూడా ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేశారు బర్త్డే వేడుకల్లో. మరి వీరందరికీ కూడా మంచి ఉద్యోగ భవిష్యత్తు ఉండాలి. చక్కగా వీరందరూ కూడా మంచి హోదాలో ఉండి వారందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి.